నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సమావేశానికి గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక రైల్లో నాయకులు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. యువగలం పాదయాత్ర ముగింపు సమావేశానికి గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ప్రత్యేక రైల్లో తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన ఎండగడుతూ యువ నాయకులు నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారని తెలిపారు. ప్రజలు వారి సమస్యలను లోకేష్ కు తెలియజేశారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుందని, యువగలం ముగింపు సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా యువత భారీగా తరలివస్తున్నారని తెలిపారు. ఒకసారి మన కౌంట్ జీవితంలో కౌంట్ కార్యక్రమంలో కౌంట్ జీవితంలో గూడూరు నుంచి 500 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. అందరూ కూడా లోకేష్ బాబు గారి యొక్క ముగింపు కార్యక్రమానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఎన్ని రైళ్లు వేసినా కానీ సరిపోయినటువంటి పరిస్థితి. ఎంతో మంది మేము వస్తాం అంటే అందరికీ సర్ది చెప్పడం మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఇటుకేకలకు సుమారు ఒక 500 మంది గూడూరు నుంచి కార్యకర్తలు నాయకులు ట్రైన్లో వెళ్తున్నారు యుగలానికి ముగింపు యుగల కార్యక్రమానికి. అలాగే బస్సుల్లో కూడా దాదాపు 200-300 మంది బస్సుల్లో కూడా వెళుతున్నారు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా ఎక్కడ కూడా దిక్కుండా అందరూ వెళ్ళండి. ఎక్కడెక్కడ దిగితే రాత్రిపూట ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. అందరూ కూడా సక్రమంగా వెళ్లి సక్రమంగా తిరిగి అందరూ కూడా క్షేమంగా రావాలా. ఎవరు ఎక్కడ విడిపోయినా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. అందరికీ ఫోన్లు చేయండి. మీకు అంత అవసరం అనుకుంటే నాకు కూడా ఉంటాను, నాకు కూడా ఫోన్లు చేయండి. మీతో పాటు నేను కూడా వస్తున్నాను కాబట్టి నాకు కూడా మీరు ఫోన్ చేయమని చెప్పి మనందరినీ కోరుతున్నా. కాబట్టి దయచేసి మనం ఎంత ఉత్సాహంగా పోతున్నామో అంత ఉత్సాహంగా కూడా అందరూ కూడా తిరిగి రావాలా. ఎవరు ఏ ఒక్కరు మిస్ అయినా కానీ అందరికి ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం కాబట్టి అందరికీ అన్ని సంబంధించిన టాబ్లెట్స్ అన్ని కూడా మేము భోగిలో ఏర్పాటు చేశాం. అలాగే ఆహార పదార్థాలు కూడా భోగిలో చేశాం. నైట్ మీ అందరికీ భోజనాలు కూడా అందుతాయి. అలాగే స్నాక్స్ అన్ని కూడా అరేంజ్ చేశాం. అలాగే వాటర్ బాటిల్స్ కూడా అరేంజ్ చేశాం. మీరు ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పడద్దు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ పెట్లకి ఆ ఇన్ఛార్జీలకి ఈ యొక్క బాధ్యతలు అప్పచెప్పాం కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా రావాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అలాగే మన యువ నాయకుడు రాబోయే రోజుల్లో కాబోయేటువంటి లీడర్ మన తెలుగుదేశం పార్టీ లీడర్ లోకేష్ బాబు గారికి ఒక్కసారి అందరూ కూడా జేజేలు పలకమని చెప్పి